సామాన్యులు నేరం చేస్తే ఉండే శిక్షల కన్నా రెట్టింపు శిక్షలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు చేస్తే ఉండాలని ఈ దేశంలో మొదటిసారి మహిళల పక్షపాతంగా దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన ఏఎస్ఎఫ్ ఉంది, పీడిఎస్ ఉంది, అన్ని సంఘాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి సంఘం కూడా నిర్భయ ఘటనలో ఉద్యమంలో భాగమే. మనమందరము చేసిన పోరాటం చేసిన ఒత్తిడి మేరకే నిర్భయ కమిటీ నిర్భయ ఘటనకి వ్యతిరేకంగా లేదా దాని పరిష్కారంగా వర్మ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. ఆ వర్మ కమిటీ సిఫార్సుల్ని రూపుదిద్దిందే నిర్భయ చట్టం. మన అందరికీ తెలుసు 2013 నుంచి ఈ దేశంలో నిర్భయ చట్టం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, నిర్భయ చట్టం ఆమోదించేటప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆ పార్లమెంటులో ఒక సుదీర్ఘ ప్రసంగం చేసింది. అంటే రాత్రి 9 గంటలకి బస్ స్టాప్ లో నిలబడితే స్నేహితుడితో మేము బుద్ధి చెప్పాం, అందుకే రేప్ చేసి చంపేశామని నేరస్తులు చెప్తున్నారంటే ఈ దేశంలో స్త్రీలపై సాగుతున్న అత్యాచారాలు లేదా దాడుల పట్ల స్పందన లేని స్థితి లేదా అవగాహన లేని స్థితి, అమ్మాయిలకి భద్రత లేని స్థితి కనపడుతుంది. ఈ చట్టం చెయ్యడం అంటే చేతులు దులుపుకోవడం కదా, ఏదో చేతులు దులుపుకుంటే అయిపోదు. ఈ చట్టం అమలు అవ్వాలంటే దానికి ఒక ఫండ్ ఉండాలి. దానికోసం 1000 కోట్లు నిర్భయ ఫండ్గా కూడా చట్టంతో పాటు నిర్భయ ఫండ్ కూడా ఏర్పరిచారు. అది 1000 కోట్లు. ఈ చట్టం యొక్క సమాచారం అందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో ఆ ఫండ్ని ఏర్పాటు చేశారు. 1000 కోట్లు మొదటిసారిగా భారతదేశంలో 2013 నిర్భయ చట్టంతో పాటు మహిళలపై దాడులు ఆగాలని, మహిళలపై అసమానత, వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఎడ్యుకేట్ చేయాలని, చైతన్యం చేయాలని 1000 కోట్లు కేటాయిస్తే ఆ తర్వాత మీకు తెలుసు 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చి అందులోంచి 800 కోట్లు తీసుకుపోయి పటేల్ విగ్రహానికి దారపోసింది ఈ 1000 కోట్లలో. ఆ తర్వాత ఇప్పటి వరకు 1000 కోట్లు లేవు, 100 కోట్లు కుదించారు. ఇక ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నిర్భయ చట్టాన్ని రివ్యూ చేయలేదు భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉండగా. నిర్భయ చట్టం కేవలం మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు సంబంధించిన చట్టం. ఒక్కసారిగా రివ్యూ చేయకపోగా అమలు యంత్రాంగాలు కొన్ని రాష్ట్రాల్లో లేవు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా నిర్భయకు అమలు యంత్రాంగం స్పష్టంగా గైడ్ లైన్స్ లేవు. చట్టము లేదు, దాని గైడ్ లైన్స్ లేదు. ఉంది, చట్టం అమలవుతోంది. ఎవరికైనా స్పృహ ఉంటే, ఏ పోలీసు వాడికన్నా సోయి ఉంటే ఆ చట్టాన్ని వాడుతున్నారు తప్ప సమగ్రంగా అమల్లో లేని చట్టంగా మారిపోయింది నిర్భయ చట్టం. అందుకని మిత్రులు, మీరంతా యంగ్ యువత, నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంది ఏంటంటే ఈ సమాజం ఇన్స్టెంట్ పనిష్మెంట్స్ పోతుంది. మనము ఈరోజు ఇన్స్టెంట్ పనిష్మెంట్లు అడగడం కాదు, ఆవేశంతో ఖచ్చితంగా చట్టబద్ధంగానే శిక్షించండి. ఎన్కౌంటర్ చేయమని బండి సంజయ్ కొడుకు కాబట్టి ఎన్కౌంటర్ని అడగవలసిన అవసరం లేదు, ఉరిదీయమని అడగడం అవసరం లేదు. ఎందుకంటే పోక్సో చట్టము మొట్టమొదటిసారి ప్రతిపాదించినప్పుడు అద్వానీ గారు, ఇది కూడా మీ అందరికి తెలియాలి, మనం గుడ్డిగా మాట్లాడడం కాదు, అద్వానీ గారు మరణ శిక్షలని మాట్లాడితే ఈ దేశ మహిళా సంఘాలుగా ఇవాళ పోక్సో అంటే పిల్లల మధ్య జరిగేటువంటి లైంగిక నేరాలు తెలిసి తెలవక పోర్న్ కల్చర్ ప్రభావంతో కావచ్చు, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వలన 18, 19, 20 ఏళ్ల పిల్లలు కూడా పోక్సో కేసులో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళని చంపేస్తే ఉరిదీస్తే అయిపోతుందా? వాళ్ళ బుర్రల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. కాబట్టి మరణదండన అవసరం లేదు అని బాధ్యత కలిగిన హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు పోక్సోలో మరణదండనలు వద్దని మాట్లాడాం మనం. ఆ తర్వాత బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక మోడీ గారి, అమిత్ షా హయాంలో పోక్సోలో మరణదండలు తెచ్చింది వీళ్ళు. మరి మీరు పెట్టారు, మేము వద్దన్నాం. ఎందుకంటే 20 ఏళ్ల పిల్లగాడికి తెలిసి తెలవక హార్మోన్స్ ప్రభావంతో వాడు చేస్తే అది రేపే వస్తుంది. ఆ అమ్మాయికి 17 ఏళ్ళు, వాడికి 20 ఏళ్ళు ఉంటే అది రేపే వస్తుంది. వాడిని చంపేద్దామా? వాడిని చంపేయడం అవసరమా? అంటే పసిపిల్లల మీద అత్యాచారాలు, నేరాలు హీనమైన ఘోరాలే, హీనమైన నేరాలే. కానీ దాన్ని సామాజికంగా చూడకుండా, దాన్ని ఆ కల్చర్ని పోగొట్టకుండా, కల్చర్ని వస్తున్న సైట్స్ని, రకరకాల సైట్స్ని నిరోధించకుండా, సంస్కృతిని ఎడ్యుకేట్ చేయకుండా, సంస్కృతి పట్ల ఇన్ని రకాల దిగజారుడుతనం, ఇంత అశ్లీల సంస్కృతిని రుద్దుతూ 20 ఏళ్ల అబ్బాయిని మరణ శిక్ష వేస్తే సరిపోదు, కఠిన శిక్షలు ఉండాలి. ఎక్స్టెండెడ్ లైఫ్ అన్నాడు వర్మ కమిటీ సిఫార్సుల్లో. ఎక్స్టెండెడ్ లైఫ్ ఏంటి? 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు వేయండి, కానీ మరణ శిక్షల చుట్టూ చెప్తే అమ్మాయిలకు అవకాశం ఉంది సాక్ష్యాధారాలు లేకుండా.
ఎప్పుడైతే అద్వానీ మరణ శిక్షలు అన్నాడో అవి ఓన్లీ పోక్సో కాదు, అత్యాచార కేసుల్లోనే మరణదండన అన్నాడు అద్వానీ. ఆ తర్వాత అమ్మాయిల్ని టపా రేపులు చేసి చంపేశారు. అంతకుముందు చంపేవాళ్ళు కాదు. కాబట్టి ఇది అమ్మాయిల భద్రతకు సంబంధించిన అంశంగా కూడా చూడాలి. మరణదండనలు లేకపోయినా కానీ కఠిన శిక్షలు ఉండాలి, అంటే లైఫ్ ఎక్స్టెండెడ్ లైఫ్ లాంటివి ఉండాలి అనేది ఈ దేశంలో అనేక మహిళా ఉద్యమాలు డిమాండ్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు నిర్భయ చట్టాన్ని ఆమోదించినాక ఈ రోజు వరకు ట్రిపుల్ తలాక్ చట్టం తప్ప మరొకటి లేదు. అంటే ముస్లిం మహిళలే బాధితులా, ఇంకెవరు కాదా? కాబట్టి నేను మీ అందరి దృష్టికి తెచ్చేది ఇది చాలా దారుణం. ఒక అధికార బలుపుతో బండి భగీరథ్ చేస్తే తన కొడుకు చేసిన తప్పిదాన్ని సిగ్గు లేకుండా వెనకేసుకు వచ్చి బండి సంజయ్ చేస్తున్న ఇవాళ అంత ఫిబ్రవరిలో ఆ అమ్మాయి వేధించిందని పెట్టారు, ఏప్రిల్లో సేమ్ డే హనీ ట్రాప్ కేసు పెట్టారు. ఇక్కడ 8, ఇక్కడ అదైతే అక్కడ అదైంది. ఈరోజు అతన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని మన రాష్ట్ర పోలీసులు నీ సమక్షంలో ఉన్నాన్ని పట్టుకునే దమ్ము లేక చేతగాక ఇవాళ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నీ రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల కానీ వాళ్ళ సెంటిమెంట్స్ పట్ల కానీ ఆకాంక్షల పట్ల కానీ కన్సర్న్ గా కూడా లేడు అనడానికి అనేక సందర్భాల్లో మనం చూసాము. ఈ విషయంలో కూడా ఆయన బండి సంజయ్ తన స్నేహితుడని మాట్లాడుతున్నాడు నిన్ననే ఈ ఘటన తర్వాతనే. ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మనం కలిసి ఐక్యంగా పోరాడదాం. బండి సంజయ్ కొడుకు బండి భగీరథని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేద్దాం. బండి భగీరథని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపాలా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలా, ఛార్జ్షీట్ వేయాలా, చట్టబద్ధంగా శిక్షించాలి అని కోరుదాం. ఇవాళ ఇక్కడ కూడా మనం పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటే చైతన్యవంతమైన గడ్డ తెలంగాణలో మనమంతా కూడా బాధ్యత లేని వాళ్ళుగా నిలబడతాం. ఇక్కడ ఈ అరెస్ట్ సాగేంత వరకు కూడా ఐక్య పోరాటం చేద్దాం. ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా రూపొందించుకుందాం. రేపు సాయంత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రొటెస్ట్ లాంటి కార్యక్రమం ఏదైనా చేద్దామని ఆలోచించండి అని చెప్తూ సెలవు.